2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతిష్టాత్మకంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏలూరు నియోజకవర్గం కూడా ఒకటి. అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో ఈరోజు మనం ఉన్నాం. అసలు ప్రచారం ఎలా సాగుతోంది, ఏంటి, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? పర్టికులర్గా ఎలా ఉన్నారు అని అడగడానికి కారణం ఏంటంటే సార్, మహేష్ ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయన్న వర్డ్ విని ఉంటారు. అంటే మీరు ఇంత చదువుకొని ఎక్కువ శాతం చాలామంది ఏంటంటే ఈ రాజకీయాల్లోకి ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు, వారసత్వం కింద వచ్చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇలా రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? అంటే అండి, నాకు సిబిఎన్ సార్కు ఉండే ఒక రిలేషన్ అయినా కానివ్వండి, ఆయనతో ఉండే పరిచయాలు అయినా కానివ్వండి, అలాగే నేను కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి. అలాగే వేరే కార్యక్రమాలు పిల్లలను చదివించడం, అలాగే అన్నదానం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అలాగే ఒక గ్రామం దత్తత తీసుకొని గ్రామం డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుండొచ్చు, అబ్బాయి అయితే బాగుంటుందని. నేను కూడా ఎక్కడో నాకు కూడా ఆపర్చునిటీ లార్జ్ స్కేల్లో మనం కూడా సేవ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ, అందుకని ఈ పొలిటిక్స్లోకి రావడం జరిగింది. అంటే మీరు మీ మామయ్య గారు కానివ్వండి, నాన్నగారు కానీ ఇలా పాలిటిక్స్లో ఉండటం వల్ల వాళ్ళు చేసే సేవా గుణాలు లేకపోతే సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చారంటారా? ఉంటుంది కదండి, కొంచెం వరకు వాళ్ళ ఇది ఉంటుంది కదా, ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇది ప్లస్ నాకు కూడా గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నేను కూడా వెరీ స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, వెరీ చిన్న అంబల్ బిగినింగ్ నుంచి వచ్చాము అందరం. సో ఆ రకంగా పొలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఇది ఉంది, ప్లస్ సేవ చేయడం చాలా ఇంట్రెస్ట్ నాకు కొంచెం. అంటే ఇప్పుడు ఒక సిల్లీగా క్వశ్చన్స్, ఎందుకంటే ఆల్రెడీ మీరు సీరియస్ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి రోజంతా మీకు రొటీన్గా కాకుండా జనరల్గా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక డైలాగ్ ఉంది, తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడ ఉంటా అనేది. సో అలాగ మీరు ఎక్కడ రాయలసీమ, ఎక్కడ ఏలూరు, దీన్ని ఏ విధంగా చూస్తారు? అట్లేం లేదండి, నేను చదువుకునేదంతా కర్ణాటక, నేను బిజినెస్ చేసేది హైదరాబాద్లో. ఇప్పుడు ఏలూరులో మనం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాం. మనకి ఇప్పుడు నరసింహారావు గారు ఉన్నారండి. ఒకసారి మీరు బ్యాక్ డే చూస్తే ఆయన నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేసి పార్లమెంట్ మన ప్రైమ్ మినిస్టర్గా ఇది చేశారు. అట్లనే ఇవాళ మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ నుంచి అయినా కూడా వారణాసి నుంచి పోటీ చేసి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సేవ చేయాలనుకున్నప్పుడు ప్రాంతాలతో ఇది లేదండి. మనం ఇవాళ ఏలూరు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఏలూరు ప్రజలకి నేను చేయాల్సిందంతా కూడా చేస్తాను. అక్కడి నుంచి ఇదేం లేదు, నేను తెలుగు వాడిని, ఆంధ్ర వాడిని, నేను ఏలూరులో నుంచి అభ్యర్థిగా ఉన్నాను. దానికి ప్రాంతాలు డివిజన్ చేసేది అపోజిషన్ వాళ్ళు దాన్ని నా మీద బురద జల్లి ఏదో పప్పం కట్టుకుందాం అనుకుంటున్నారు, అదేం లేదు. ఈసారి కంపల్సరీ జనాలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు, ఈసారి నన్ను హై మెజారిటీగా గెలిపిస్తున్నారని. అంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ వినగానే అదేంటి నేను రాయలసీమ కదా, నన్ను ఏలూరులో ఇట్లా చేశారు ఏంటి అనే భావన వచ్చిందా? లేదు నాకు ప్రాంతీయతత్వం లేదు, ప్రజాసేవ ముఖ్యం అన్న భావన వచ్చిందా? మీకు అసలు ఏ ఫీలింగ్ వచ్చింది? లేదండి, మాకు ఎప్పుడు కూడా అది లేదండి. మనం సేవ చేయాలి, మనం మంచి పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇవాళ ఒక ఆలోచించండి, ఏలూరు లాంటి కాన్స్టిట్యున్సీలో ఇవాళ నేను అభ్యర్థిగా ఉన్నా, గెలిస్తే ఈ మన ఏలూరులో పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, చింతలపూడి ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, నేను కంప్లీట్ చేస్తాను, 100% కంప్లీట్ చేస్తా. నేను అందరికి కూడా ఈ మనము మాట్లాడేటప్పుడైనా కానీ లేకుంటే మన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అయినా కానీ 100% చేస్తా అంటున్నాను. నా అదృష్టం ఈ 2 ప్రాజెక్టులు నేను కంప్లీట్ చేస్తే నా లైఫ్ లాంగ్ నా పేరు పోలవరం ప్రాజెక్ట్ మీద, చింతలపూడి ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అది ఒక అదృష్టం నాది. సో దేవుడే దీంట్లో నన్ను ఇక్కడ పంపించారేమో. 100% ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పేరు సంపాదించుకునే కార్యక్రమం ఎట్లనే చేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఏలూరుకి ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించే ముందు కానీ లేకపోతే ప్రకటించిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు మీతో డిస్కస్ చేసి ఉంటారు. మీకు ఎటువంటి సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు?
అదే మేము సీట్ అనౌన్స్ చేయకముందు ఒకసారి పిలిచి మాట్లాడారు. నేను కూడా సార్తో డీటెయిల్గా మాట్లాడాను. ఎస్పెషల్లీ పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్టు చాలా క్లియర్గా మాట్లాడాము. ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి సార్, నేను వాళ్ళకి అందరికీ 100% కంప్లీట్ చేస్తా అంటున్నారు, మీ సపోర్ట్ ఉండాలి, నేను చేయాల్సిందంతా నేను చేస్తానన్నా. ఈ 2 టాస్క్ మీద మేము మాట్లాడుకున్నామండి. వి హ్యాడ్ ఎ డిస్కషన్ ఆన్ దట్. అంటే ఇప్పుడు కుటుంబ పరంగా చూస్తే మొదటి నుంచి కూడా మీది పొలిటికల్ ఫ్యామిలీ, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు యువర్ మిస్టేక్ అండ్ నాట్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ బిఫోర్, ఆఫ్టర్ దట్ హి హస్ కమ్ ఇంటు ద పాలిటిక్స్. మీ ఫాదర్ ఉన్నా కూడా మీరు అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి సేవా కార్యక్రమాలు చేస్తే ఇట్లా రాజకీయాలకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు వచ్చారు, మీకు ఎటువంటి అనుభవాలు వస్తున్నాయి? ఎందుకు వచ్చామో అనిపిస్తుందా, లేదు ఇంకా ఏమన్నా చెయ్యాలి ప్రజలకు అనిపిస్తుందా? లేదండి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే చాలా ఇబ్బంది ఉన్నాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ 5 yearsలో అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లమ్సే. మీకు చెప్పాలంటే ఇప్పుడు కొల్లేరు సమస్య ఉంది, అడ్రస్ చేయాల్సింది. అది ఇప్పటివరకు అడ్రస్సే చేయలేదు, అది పట్టించుకుని నాదుడు లేడు దాని గురించి. అలాగే రైతులు ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు పామ్ ఆయిల్ రైతులు ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ గిట్టుబాటు ధర రేట్ రావట్లేదు, దాన్ని అడ్రస్ చేయాలి. అట్లాంటి చాలా ఇష్యూస్. ఇవాళ ఏలూరు సిటీ తీసుకుంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అండి ఎంత ఇబ్బందిగా ఉంది. ఇవాళ ట్యాక్సులు కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్సులు. ఇవాళ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 7,000 రూపాయలు మీకు రెంట్ వస్తుందంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారండి. అంటే 20% అబోవ్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. ఇంకా వాళ్ళు వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవడానికైనా వాళ్ళు రెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉంది. ఏంది ఇది? ఎక్కడ లేని వరల్డ్లో ఎక్కడ లేదండి. ఎక్కడే కానీ ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లుంటుందండి? వాల్యూ వేసి ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ ఉండి రెంటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా కానీ, అది ఈ సిస్టమ్. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయండి, ఇవన్నీ చాలా అడ్రస్ చేయాల్సి ఉంది, ఇవన్నీ సాల్వ్ చేయాల్సి ఉంది. ప్రతి ఒక్కటి నేను జనాలకు కూడా చెప్తున్నాను, మా గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ప్రతి ఒక్క ఇష్యూ అడ్రస్ చేస్తాం. అందుకని ఇంకోటి చెప్తున్నానండి అందరికీ, ఇదేంటంటే నేను పక్క ప్రాంతం నుంచి వచ్చాను, ఉంటారో వెళ్ళిపోతారో, నేను అలాగ అదే చెప్తున్నాను. నా క్రెడిబిలిటీ, నేను ఇక్కడే ఉండి పని చేయాలని వచ్చానండి. అక్కడెక్కడో ఉండడానికి ఇంకా పొలిటిక్స్లోకి రావడం ఎందుకంటే, ఇది చేయడం ఎందుకు? అదే నేను బిజినెస్లో చూసుకునేటువంటి కదా. ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానండి. 3 నెలల్లో ఇల్లు రెడీ అయిపోతుంది. నిన్న కూడా మనం ఒక వారం వెనుక ల్యాండ్ ఇది చేస్తాం, ఇల్లు కూడా నిన్న డిజైన్ కూడా ఫైనలైజ్ చేసేస్తాను. ఇంకా కట్టడము ఫౌండేషన్ వేస్తున్నాం, చేసి కట్టడం స్టార్ట్ చేసేస్తాం. ఇంక 3 నెలలు ఇక్కడే ఉంటాయి, ఇల్లు ఇక్కడే తీసుకొని ఇక్కడే ఉంటున్నాను. ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం ఆఫీస్లోనే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. నేను ఇక్కడే ఉంటేనే కదా అందరి సమస్యలు తీరుస్తాను, అందుకే ఇక్కడే ఉంటానని కూడా మన ఏలూరు ప్రజలకు అందరు కూడా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మీ ఫాదర్ సుధాకర్ గారు కానివ్వండి, లేకపోతే యనమల రామకృష్ణ మీ మామగారు కానివ్వండి, ఏమైనా సూచనలు సలహాలు ఇస్తున్నారా? ఇట్లా ఫాలో అప్ చేయాలి, ఇలా వెళ్ళాలి ప్రజల దగ్గర, కానీ ఏమైనా సూచనలు సలహాలు? లేదండి, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయను. నా పని, నా ప్లానింగ్, నేను నా ఇదే వేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. సో దే ఆర్ బిజీ అండ్ దే ఆర్ ఆల్సో ఇన్ ద పాలిటిక్స్ టుడే, సో దే ఆర్ ఆల్సో బిజీ, సో ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ దెమ్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు, మీ దృష్టికి వచ్చిన మెయిన్ ఏలూరుకు సంబంధించిన సమస్యలు ఏంటంటారు? అదే ఇప్పుడు మీకు చెప్పినట్లు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందండి, మంచినీళ్ళ సమస్య హోల్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ వైజ్ ఉందండి, అదొకటి సాల్వ్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ ఇష్యూస్ ఉంది, రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు. అలాగే యువతకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలతో కాకుండా ఒక స్టార్టప్ అంటే బిజినెస్లు పెట్టడానికి మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. అది కూడా ఒక స్టార్టప్ లాగా ఒక బిల్డప్ చేయాలి. అది నేను లోకేష్ గారితో కూడా మొన్న ఫోన్లో డిస్కషన్ చేయడం జరిగింది. దానికి ఒక సొసైటీ క్రియేట్ చేశారండి టీడీపీ పార్టీలో. లాస్ట్ 2014 నుంచి 19 వరకు క్రియేట్ చేశారు. దాని ఎంకరేజ్మెంట్ లేదు యువతని వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. యువత బాగుంటేనే కదండి ఫ్యూచర్ బాగుండేది. ఆ యువత నెగ్లెక్ట్ చేసేస్తారు. ఈవెన్ మహిళలకు రక్షణ లేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఉంది, వాళ్ళకి ఒక ఇటుక వేయలేదండి. ఎప్పుడు ఈ వరదలు వచ్చేసాయి, ఫస్ట్ కాంట్రాక్టర్ చేంజ్ చేశారు. ఏమన్నా అదేదో కాంట్రాక్టర్ని చేంజ్ చేసేస్తారు అన్ని కాంట్రాక్టర్స్ని. అప్పటి నుంచి ఒక పని జరగలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు జరగలేదు, రోడ్లు వేయలేదు, రైతులు హ్యాపీగా లేరు, అలాగే మహిళలు హ్యాపీగా లేరు, స్టూడెంట్స్ హ్యాపీగా లేరు. ఇది అసలు ఈ ఐడెంటిఫికేషన్లో అన్ని ఇష్యూస్ ఉన్నాయండి. అందరూ ప్రాబ్లంలో ఉన్నారు, ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి అడ్రస్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ మండలాలలో ఏమేం చేయగలుగుతాం అనేది కూడా క్లారిటీ చెప్తున్నామండి. ఓకే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అని మీరే చెప్పారు కాబట్టి మీ ప్లానింగ్ ఏంటి? మా ప్లానింగ్ అండి, ఈసారి మేము వచ్చినాక ఇప్పుడు ఏమైందంటే అండి, పోలవరం ప్రాజెక్టు
2019 వరకు ఒక కాస్ట్ ఉండేదండి. ఇవాళ సిమెంట్ రేట్ ఉంటుంది. ఆ రోజు 200 రూపాయలు ఉండొచ్చు సిమెంట్ రేటు, ఇవాళ 400 రూపాయలు ఉంటుంది సిమెంట్ రేటు. అంటే నేను రేటు ఎగ్జాక్ట్ ఫిగర్ కరెక్ట్గా చెప్పట్లే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 200 రూపాయల నుంచి ఇవాళ డబుల్ అయి ఉండొచ్చు సిమెంట్ రేట్. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ అయిపోయింది. ఇంకో 10% ఉంది, బట్ ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ అయిపోయింది. నేను కాంట్రాక్టర్ కాబట్టి నాకు అంత ఐడియా ఉంది కాబట్టి అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంతా కూడా వర్కౌట్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామండి. ఈసారి 100% పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాకే మేము నెక్స్ట్ ఎలక్షన్కి పోతున్నామండి. సో విల్ ఫినిష్ దట్ పోలవరం ప్రాజెక్ట్, విల్ ఫినిష్ ఈవెన్ దట్ చింతల్పూడి ప్రాజెక్ట్ ఆల్సో విల్ ఫినిష్ అండి. అంటే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దీంట్లో వర్క్ కూడా మీరు చేసినట్టుగా విందాం, నిజమేనా? లేదండి, మేము లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ అని కెనాల్ దగ్గర చేస్తామండి. ఓన్లీ ఒక సర్టన్ వర్క్ చేస్తాము, నాట్ మేజర్ డ్యామ్ గా కాదండి, కెనాల్ వర్క్. లెఫ్ట్ అది ఇట్లా వైజాగ్ వెళ్ళే కెనాల్లో ఒక స్ట్రెచ్ కంప్లీట్ కాకపోతే ఆ ప్రాజెక్ట్ తీసుకొని కంప్లీట్ చేస్తాం. అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితులు కూడా ఎంతో మంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ వచ్చారండి, వాళ్ళ మీద మీ దృష్టి పెట్టారు. అవునండి, వాళ్ళది R&R ప్యాకేజీలు ఉన్నాయండి. వాళ్ళకి ప్రామిస్ చేశారు, ఇవాళ వరకు అది ఇది ఇల్లులు కట్టాలి వాళ్ళ పాపం వాళ్ళ భూములు అన్నీ ఇచ్చేసి వాళ్ళన్నీ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు, ఊరు షిఫ్ట్ అయిపోయి ఎంతో ఈ ప్రాజెక్ట్ రావాలనే వాళ్ళు ఇది చేశారు. వాళ్ళందరికి ఇల్లులు కట్టియాల్సింది. 2000 మన గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఇల్లులు కట్టామండి, కాలనీలలో ఇల్లులు కట్టాం. మనం ఆ గవర్నమెంట్ మారిపోయిన దశ ఇప్పటివరకు ఇల్లులు కట్టలేదండి, ఒక్క ఇల్లు కట్టలేదండి. మేము వచ్చిన దశమే R&R ప్యాకేజ్, ఇల్లులో ఇవన్నీ కూడా కంపల్సరీ కడతామండి, కాలనీలు కూడా కంప్లీట్ చేస్తామండి 100%. ఇప్పుడు మీరు ఇన్ కేసు అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉందంటారా? అవునండి, చేయొచ్చండి. అది కూడా లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో కొల్లేరు కూడా మనం డెవలప్ చేయాలంటే టూరిస్ట్ మినిస్టర్తో మాట్లాడుకుంది. 100% మంచి ఎన్విరాన్మెంట్ అండి. ఎప్పుడైనా కానీ మీరు ఆలోచించండి, ఇప్పుడు ఫారిన్ లాంటి యుఎస్ గవర్నమెంట్లో యుఎస్ కంట్రీలో అందుకు ఎక్కడికైనా పోవాలన్నా ఒక సాటర్డే సండేస్ ఒక హాలిడే పోవాలన్నా ఎక్కడైనా పోవాలన్నా 100% టూరిస్ట్గా డెవలప్ చేస్తుంటారు. అదే రకంగా మనం కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మనకు అది ఆ ఫ్రెష్నెస్, ఆ అపీరెన్స్ ఆ కొల్లేరులలో ఉందండి, అవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు అండి. 100% ఈసారి మేము వస్తే చేస్తామండి. ఇప్పుడు కొల్లేరు వాసుల మెయిన్ సమస్య మీరు ఇందాక అన్నట్టు వాటర్ ప్రాబ్లమ్ సార్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు? అదే అండి, పెయిన్ సార్ మేము వాళ్ళకి క్లారిటీగా మాట్లాడామండి. కొల్లేరు మీటింగ్ పెట్టినప్పుడు క్లారిటీగా వాళ్ళకి చెప్పాం. వాళ్ళకి ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రాబ్లం ఉంది, ఇది మంచినీళ్ళు సమస్య ఉంది, ఫ్రెష్ వాటర్ సమస్య ఉంది, అది కంపల్సరీ సాల్వ్ చేస్తామని చెప్పాం. అది ఎట్లా చేయాలి, ఏం చేయాలో అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో కూడా అందరితో కూర్చోబెట్టి మాట్లాడాం. నేను వాళ్ళకు ఇంకోటి చెప్పాను, నేను ఈసారి గెలిచినాక ఫస్ట్ మీటింగ్ అదే పెట్టి వాళ్ళతోనే మాట్లాడి అది ఇష్యూ గెలిచిన దశ ఇష్యూస్ అడ్రస్ చేసి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో సాల్వ్ చేద్దామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ సార్, ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో మీరు మిమ్మల్ని అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని నియోజకవర్గాలను కవర్ చేశారు? ఆల్మోస్ట్ 7 కవర్ చేసామండి. అన్ని ప్రాంతాలు 7 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేసాం. 7 కాన్స్టిట్యున్సీలో మీటింగ్స్ పెట్టాం. మేము ఎక్కువ కొంచెం పోలవరం మీద ఫోకస్ చేస్తున్నాం. ఇవి వచ్చే 2-3 రోజుల్లో ఇక్కడ అన్ని కంప్లీట్ చేస్తే పోలవరం మేజర్గా ఫోకస్ చేస్తున్నాం. అన్ని కాన్స్టిట్యున్సీస్ ఫోకస్ చేస్తున్నాం. పోలవరం కొంచెం ఫార్ ఉండడం వల్ల ఇడించి పోలవరం ఆడికి వెళ్ళిపోతే ఒక 4-5 డేస్ ఆడనే ఉంటున్నాం, అట్లా ప్లాన్ చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ వీఆర్ కవర్డ్ అప్ అండి. మీ ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ వైఎస్ఆర్ మీద ఉండే అసంతృప్తి మాకు అడ్వాంటేజ్గా వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు టీడీపీకి. ఈసారి టీడీపీ పార్టీ గెలవడం 100% టీడీపీ పార్టీ గెలుస్తుందండి. అంటే వైసీపీ చేసిన తప్పులు కానివ్వండి, మిస్టేక్స్ ఏదైనా కానీ మీ దృష్టికి వాళ్ళు తీసుకొచ్చిన ఏమై ఉంటాయి అంటే అండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే అండి, ఇవాళ కావాలని పెన్షన్లు ఇవ్వడం లేదు, పెన్షన్లు డిలే చేసి వాళ్ళ పెన్షన్లు రాకుండా చేసి అది ఆ బురదను మన మీద చల్లాలని చూస్తున్నారు. మేము అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే అండి, అందరికీ మన ఏలూరు ప్రజలందరికీ, పార్లమెంట్లో ఉండే ప్రజలందరికీ ప్లస్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే అండి, మేము వచ్చిన తక్షణమే వీళ్ళు ఈ 2 నెలలు అకస్మాత్ పెన్షన్ ఇకపోతే ఇంక ఎలక్షన్లు ఉండేది 30 రోజులే, అయిపోయినాక రిజల్ట్ ఇంకొక 15 రోజులే, అంటే ఆడికి 2 నెలలు అనుకుందామండి, 2 మంత్స్ వచ్చిన తక్షణమే ఈ 4,000 ప్లస్ ఈ 4,000 8,000 ప్లస్ ఆ నెలది ఒక 4,000 అన్నీ కలిపి ఒకేసారి మేము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తక్షణం ఇస్తున్నామండి. అదొక్కటి మేజర్ సమస్యగా మాట్లాడుతున్నారండి. అది కూడా అందరికి చెప్తున్నాం, మేము వచ్చిన తక్షణమే ఈ 12,000
వచ్చిన దక్ష మేము మీకు ఇచ్చేస్తామని అంటున్నాము. ప్లస్ వేరే వేరే సమస్యలు అన్నీ ఉన్నాయండి. వాళ్ళకి రావాల్సినవి అన్నీ రాలేదు, సబ్సిడీలు రాలేదు, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఇప్పుడు మన పామ్ ఆయిల్ రైతులు ఉన్నారండి. పామ్ ఆయిల్ రైతులకి ఒక టైంలో 24,000 రూపాయలు వాళ్ళకి రేట్ వచ్చేదండి. ఇవాళ 13,000 చిల్లర రేట్ వస్తుంది. అంటే 50% పడిపోయింది. వాళ్ళు ఎట్లా ఇబ్బందుల్లో ఉన్నారంటే అంత ఇబ్బందిలో ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు అడుగుతారు మీరు ఎలా చేస్తారని. మేము వాళ్ళకి చెప్పాం ఎక్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలి. ఎక్స్పోర్ట్ని మనం వేరే కంట్రీస్ నుంచి వచ్చే మెటీరియల్ని ఆపేసుకుంది ఎక్స్పోర్ట్కి ఇది చేయాలి. అదంతా నా పరిధిలో ఉంటుంది, పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. అవన్నీ కూడా చేద్దాం. వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నాం. సో వీళ్ళందరికీ అడ్రస్ చేస్తాం. వాళ్ళు చేయలేని పనులు మేము చేస్తామని చెప్తున్నాం అండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? యాక్చువల్లీ అండి ఆ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏలూరు ప్రజలకి ఎంత ఇంపార్టెంట్ అంటే దానివల్ల 5 లక్షల ఎకరాలు వాటర్ సప్లై అవుతుందండి. దానివల్ల రైతులు ఎంతో హ్యాపీ అవుతారు. ఈ బోర్లు గీర్లు సమస్య అంతా తీరిపోతుంది. ఆ ప్రాజెక్ట్ ఇవాళ 65% అయిపోయిందండి. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 65% అయిపోయింది. ఇంకుండే 35%. ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేయాల్సింది కదండి. అక్కడ పోలవరం ఉండేది 10%, ఇది ఉండే 35% అండి. మనం కంప్లీట్ చేసి వాళ్ళు తీసుకున్నారు. ఈ కంప్లీట్ చేసి ఉండాల్సింది చేయలేదు. మేము వచ్చిన తక్షణ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ మీ పర్యటన కొనసాగుతోంది సార్ ప్రచారంలో. ఆ రోడ్ల పరిస్థితి అది ఎలా ఉందంటారు? అయ్యో, ఆ రోడ్లు అయితే ఇంకా ఎన్ని ఏళ్ళు వెనకలేసారో ఆ రోడ్లే ఉన్నాయండి. కొత్తగా ఒక చిన్న రోడ్ కూడా వేసింది లేదండి. ఇప్పుడు కూడా ఆ రోడ్లు కంప్లీట్ చేయాలన్నా టీడీపీ గవర్నమెంట్లోనే కంప్లీట్ చేస్తామండి. ప్లస్ ఆ రోడ్లో నేను ఎక్కడికైనా పోవాలంటే 20 మినిట్స్ పోవాల్సిండేది నేను 1.5 అవర్ పడుతుందండి. సో ఆ రోడ్లు డెవలప్ చేసుకోవాలండి. అధ్వానంగా ఉన్నాయి అసలు రోడ్లు అయితే అండి. ఇక రైతుల సమస్యలకు వస్తే వరి రైతుకు గిట్టుబాటు ధర లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అనే వార్త వచ్చింది. అది మీ దృష్టికి వచ్చింది సార్? వచ్చింది. నేను అదే చెప్పాను కదండి, రైతులకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏలూరులో ఎక్కువ శాతం ఉండేది రైతులే. ఎక్కువ రైతులే ఉండేది. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులే. సో మేము వచ్చిన దశ గిట్టుబాటు ధర వర్కౌట్ చేసి గిట్టుబాటు ధర వచ్చేట్లు చేసి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఈ మిల్లులు ఉన్నాయి కదా, రైస్ మిల్లులు వాళ్ళకి సప్లై చేస్తారు. వాళ్ళకే సప్లై చేయాలి. వాళ్ళు ఇచ్చిన రేటే తీసుకోవాలి. వాళ్ళు చెప్పిందే జరగాలి. ఏంటంటే వాళ్ళు రైతులను కూడా హ్యాపీగా ఇది చేయనియారు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. వాళ్ళని కూడా కరప్షన్లో ఇది ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. అవన్నీ కూడా అండి వాళ్ళకి ఒక మంచి మేము వస్తే మంచి మా టీడీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళందరూ ఎట్లా హ్యాపీగా ఉంటారో చూసి వాళ్ళందరికీ గిట్టుబాటు ధర వచ్చేట్లు చేసి వాళ్ళందరిని హ్యాపీగా ఉంచడానికి మా ప్రయత్నం ఎంత అవుతుందో అంత 100% చేస్తున్నాం. ఇక వందే భారత్ ట్రైన్ విషయానికి వస్తే ఏలూరులో మెయిన్ ఆకడానికి మీ వంతుగా ఏం కృషి అయిపోతుంది? నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నానండి, కంపల్సరీ ఏలూరులో కూడా వందే భారత్ ట్రైన్ స్టాప్ ఉంటుంది. అది నేను 100% ఫస్ట్ 1 ఇయర్లో చేసేస్తామండి. ఫస్ట్ 1 ఇయర్లో అది వందే భారత్ రైలు స్టాపింగ్ ఫస్ట్ 1 ఇయర్లో చేయించేస్తాం. ఓకే సార్. యాక్చువల్గా మీరు రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి ఇది అందరూ అనుకున్నది అందరికీ తెలిసింది, మీరు ఇక్కడ వాళ్ళు కాదు అన్నట్టుగా. మరి ఇక్కడ నాయకులు వాళ్ళతో సమన్వయం ఎట్లా కుదురుతుంది మీకు? లేదండి, అట్లా నేను బయట నుంచి వచ్చాననే ఇదేం అట్లా ఏం లేదండి. ప్రతి ఒక్కరు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎవరైనా కానీ బాగా నాతో వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళలాగా నన్ను పిలుచుకుంది. బాగా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడ క్యాంపెయినింగ్ ఉన్నా నాకు ఫోన్ చేసి నువ్వు కూడా రా, ఈ క్యాంపెయినింగ్ జరుగుతుంది, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని నన్ను వాళ్ళ బాటు ఇన్వాల్వ్ చేసుకొని వెళ్తున్నారండి. దే ఆర్ వెరీ నైస్ పీపుల్. దే ఆర్ అప్రిషియేటింగ్ మీ ఆల్సో వాట్ ఐఎమ్ డూయింగ్. సో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ అండ్ విల్ బి వర్కింగ్ టుగెదర్ దెన్. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అనేసరికి చాలామంది ఎవరికి వాళ్ళకి ఆశ ఉంటుంది, ఆశావాళ్ళు చాలామంది ఉంటారు. కానీ లాస్ట్లో మీ పేరు అనౌన్స్ చేశారు. మరి అటువంటి వాళ్ళు అయ్యో ఆయన్ని అనౌన్స్ చేశారు మేము ఎందుకని అలా అలిగిన వాళ్ళని అలకని మొత్తం తీర్చడానికి మీరేం చేశారు? నేనేం చేయాల్సిన అవసరం లేదండి. మాట్లాడాము, అందరు కూడా మనతోనే ఉన్నారు. మా మనసత్వం అంటే పర్సన్గా నేను కూడా అందరిని కలుపుకొని పోయే టైపు. సో అందరిని కలుపుకొని వెళ్తాం. అందరు కలిసి మనతో పాటు జర్నీ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు జనసేన టీడీపీ అనేది జనసేన బీజేపీతో కలవటం అనేది బలమా బలహీనత? బలం అండి. ఎందుకంటే అండి ఓటు చీలకూడదండి. ఓటు చీలకూడదంటే
కంపల్సరీ కూటమి అనేది మంచిదండి. పోయినసారి 2014లో సక్సెస్ అయ్యాం, ఈసారి కూడా సక్సెస్ అవుతున్నాం. కూటమి అనేది కంపల్సరీ అండి. దానివల్ల బలమే కానీ బలహీనత ఎక్కడ లేదండి. నెక్స్ట్ చాలామంది అంటున్న మాట ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ జనసేనని కానీ బీజేపీలో విలీనం చేసేస్తారు అని చాలామంది అంటున్నారు. దీనికి వాళ్ళకి మీరిచ్చే కౌంటర్ ఏంటి? అసలు టీడీపీ పార్టీ ఎక్కడ కూడా విలీనం చేయదండి. అందరు కలిసి మనము ఒక రాక్షస పాలన ఇది చేయడానికి అందరు కలిసాం, కానీ ఈ విలీనం చేయడానికి ఇవన్నీ చేయడానికి ఇది చేయాల్సిన అవసరం లేదు కదండి. అదంతా ఊరికనే రబ్బిష్ అండి. అంటే ఒక యూత్ కింద మీరు యువతకి ఏం పిలుపునిస్తారు? అదే అండి, నేను మీకు చెప్పినట్లు యువత చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాల్సింది గవర్నమెంట్ బాధ్యత, గవర్నమెంట్ వాళ్ళకి కల్పించాలి. అది ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. మన యువతకి ఎంతవరకు ఉద్యోగాలు ఇప్పించగలుగుతాను నేను అంతవరకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. నాకు లోకేష్ గారితో ఉండే ఫ్రెండ్షిప్ అయినా కానివ్వండి, అనుబంధం వాళ్ళతో నాకు ఉండే ఇదైనా కానీ చనువు అయినా కానివ్వండి, ఇక్కడ ఉండే యువతకి ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసి ఇది చేస్తాను. ఈసారి యువత అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ని గెలిపేయండి. మిమ్మల్ని అందరిని చూసుకునే బాధ్యత నాది. నేను జాబులు మళ్ళీ మన స్టార్టప్స్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఎట్లా స్టార్టప్ చేయాలనేది కూడా నేను చూస్తాను. మీ అందరికి హామీ ఇస్తున్నాను. యువతకి పెద్ద పీట వేస్తాను నేను, ఎందుకంటే నాకు తెలిసి యువత బాధలేమో ప్రతి ఒక్క యువతకి పెద్ద పీట వేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏలూరు పార్లమెంట్కి సంబంధించి దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? అదే అండి, ఇప్పుడు స్మార్ట్ సిటీ చేసుకోవాలి ఏలూరుని. స్మార్ట్ సిటీ స్టేటస్ వచ్చిన తక్షణమే ఆటోమేటిక్గా ఆ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒకటి ఏంటంటే సిటీ విజయవాడ దగ్గర క్లోజ్గా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సిటీ చుట్టూ ఉండే సిటీస్ అంత ఫాస్ట్ డెవలప్ అవ్వదు. బట్ ఈసారి విజయవాడ ఇక్కడ మీరు అన్నట్లు టూరిజం డెవలప్ చేద్దాం, పార్క్స్ డెవలప్ చేయాలి. అలాగే ఈ స్టేటస్ రావడం వల్ల చాలా బెటర్ సిస్టమ్స్ యాడ్ ఆన్ అవుతాయి, రోడ్స్ బాగుంటాయి, కొంచెం వైడనింగ్ ఆఫ్ రోడ్స్ జరుగుతాయి. ఇవన్నీ వల్ల సిటీ బాగా డెవలప్ అవుతుంది. అంటే స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొచ్చి ఇవన్నీ పార్క్స్, ఎస్పెషల్లీ పార్క్స్ చాలా పనులు చేయాల్సి ఉందండి. అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేద్దాం. ఇక్కడ స్మార్ట్ సిటీ స్టేటస్ వస్తే ఆటోమేటిక్గా ఎకో సిస్టమ్ ఫామ్ అయిపోతుందండి. ఇప్పుడు కూటమి ఎంపీ అభ్యర్థులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? 100% ఉంటుంది కదండి. ఇవాళ ఇప్పుడు సెంట్రల్లో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారి సెన్సెక్స్ చూడండి. ఇవాళకి 2000 మోడీ గారు వచ్చింది 2014 అండి, ఇవాళ 2024లో ఉన్నాం. ఈ 10 ఏళ్లలో సెన్సెక్స్ 10 × 10 టైమ్స్ అయిందండి. అంటే అభివృద్ధి. ఇవాళ వందే భారత్ ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చూసారా, ఫారిన్కి తగ్గకుండా ఉన్నాయండి. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు చూస్తే ఫారిన్లో కూడా లేదండి. సింగపూర్ ఎయిర్పోర్ట్ కూడా వేస్ట్, బెంగళూరులో ఉండే ఎయిర్పోర్ట్ చూస్తే. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత బాగుంటుంది. ఈ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంతగానో హై ఎండ్గా. ఇవాళ మీరు ఎయిర్పోర్ట్సే కాదండి, రైల్వే స్టేషన్స్ చూడండి, రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్స్లా తయారు చేస్తున్నారండి. ఆ అభివృద్ధి చూడండి, ఆయన విజన్ అభివృద్ధి 100%. ఎన్ని అందరు హ్యాపీగా ఉన్నారు ఆయన గవర్నమెంట్లో. మళ్ళీ అదే గవర్నమెంట్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ మా మీద కూడా ఉంటుంది కదండి, మా క్యాండిడేట్స్ మీద కూడా ఉంటుంది కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్ మాకు కూడా, ఆయన అదృష్టం మాకు కూడా యాడ్ ఆన్ అవుతుందండి. అది పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఆయనకి మేము ఎందుకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలి అంటే మీరేం చెప్తారు? ఒకటండి, నేను పార్లమెంట్లో మన ఏలూరు ప్రజల గలం గట్టిగా వినిపిస్తాం. ఎప్పుడు పార్లమెంట్లో అంత నేను మాట్లాడతా. నేను ఇప్పుడు చెప్పిన హామీలన్నీ కూడా నేను పార్లమెంట్లో మాట్లాడాల్సిన సమస్యలే, అన్నీ కూడా మాట్లాడతాను. నేను 6 లాంగ్వేజ్లు కంటిన్యూస్ మాట్లాడతా. ఇంగ్లీష్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా. నేను పార్లమెంట్లో గట్టిగా మాట్లాడతా. ఇంకోటి, నేను కాంట్రాక్టర్ని. కాంట్రాక్ట్లో నాకు ఈ పోలవరం ప్రాజెక్టులు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ప్లస్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అంత ఐడియా ఉంది. ప్లస్ ఈ సమస్యలన్నీ కూడా నేనైతే అడ్రస్ చేస్తాను, మంచిగా అడ్రస్ చేస్తా. యువకుడిని, ఇంకా కష్టపడే తత్వం, ఇవన్నీ కూడా నా అడ్వాంటేజ్. అవన్నీ చూసి ఈసారి నన్ను ఆస్వాదించమని ఏలూరు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే సార్, ప్రజాక్షేమం ఏంటి, ప్రజలకి ఏం కావాలి ఏంటి అనేది ఒకప్పుడు రాజకీయాల్లో మీరు వినే ఉండి ఉంటారు, వాళ్ళు డిస్కషన్ చేసుకునేది, రాజకీయ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ. కానీ ఇప్పుడు ఎంతసేపు వ్యక్తిగత విమర్శలకు దిగటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను,
అది మా కల్చర్ కాదండి, మేము మా టైప్ చేసేటోళ్ళం కూడా కాదు. నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు, ఇప్పుడు కూడా ఎవరిని విమర్శించట్లేదు. నేను ఏమంటానంటే ఎక్కడైనా నేను నా స్పీచ్లలో మీరు చూడండి, లేకపోతే నేను అడ్రస్సింగ్ ఏం చేస్తానంటే ఓన్లీ జగన్ గవర్నమెంట్ని అడ్రస్ చేస్తానండి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ చేసింది ఏం లేదు జనాలకి, అదొక్కటే అడ్రస్ చేస్తాం. ఒకరిని విమర్శించి ఒకరిని ఇబ్బంది పెట్టి పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు ఇక్కడ ఏమైనా కొట్లాడుకోవడానికి వచ్చామా అండి? వాళ్ళని కొట్లాడి వాళ్ళని తిట్టేదానికి రాలేదు కదా. జనాలకి ఏదో మంచి చేయడానికి వచ్చాం. మనం ఏం చేస్తామో జనాలకి చెప్పాలి, కానీ మనం పలాని అభివృద్ధి చేద్దాం, ఇది చేద్దాం, మీకు ఇవి సమస్య ఉంది, ఈ సమస్యను ఐడెంటిఫై చేస్తాం, ఎట్లా చేద్దాం, దాని సాల్వింగ్ చెప్పండి, ఇష్యూస్ చెప్పండి మీ అని అది మాట్లాడాలి. కానీ ఈ వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఎందుకండి? మన పని అదే అండి. ఆ కల్చర్ డెవలప్ కాకూడదు, మా కల్చర్ కూడా డెవలప్ చేయదలుచుకోలేదండి. ఇక చివరిగా సార్, ఓటర్లకు ఏమని అభ్యర్థిస్తారు మీరు, ఏమని విజ్ఞప్తి చేస్తారు మీరు? అదే అండి, అందరు కూడా నేను ఏలూరు ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను. ప్రతి ఒక్క సమస్య అడ్రస్ చేస్తాను, ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉన్నాను. ఈసారి నన్ను ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటున్నాను. మీ గలం పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తాను. ఎప్పుడు లేనంత ఈసారి నిధులు మన ఏలూరు కాన్స్టిట్యున్సీ తీసుకొని వచ్చి ఏలూరుని అభివృద్ధి చేసుకోవడంలో, దాంట్లో రైతులైనా కానివ్వండి, యువత అయినా కానివ్వండి, మహిళలకి కూడా నేను ఇప్పుడు ఇంకోటి చెప్పాలండి, మహిళలకు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలండి. మహిళలకు కూడా వాళ్ళకి బిజినెస్లలో తీసుకొని రావాలండి. వాళ్ళకు కూడా ఒక సొసైటీ క్రియేట్ చేసి వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చేయాలి. అది కూడా మహిళలకు కూడా చేయాలండి. ఇవన్నీ కూడా నాకు చాలా ప్లానింగ్ ఉంది. ఈ ప్లానింగ్లో మీరు అందరూ ఆస్వాదిస్తే మనం ఏలూరులో బాగా డెవలప్ చేసుకుందాం, ఒక అభివృద్ధి పాటలు నడుపుకుందాం. మన రాష్ట్రాన్ని, మన ఏలూరుని కూడా అందరిని ఆస్వాదించమని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మీరు గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆయన అయితే ఒకటే స్పష్టం చేస్తున్నారు, నేను రాజకీయాల్లోకి రాజకీయ ప్రాధాన్యం కోసం రాలేదు, ప్రజాసేవ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వచ్చాను. ఆ ఉద్దేశంతోనే పార్లమెంటులోకి అడుగుపెట్టి ప్రజాగళాన్ని ఆయన స్వరం ద్వారా వినిపించాలనుకుంటున్నారు. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మళ్ళీ రేపు మరో ఇంటర్వ్యూ